ప్రియులారా, మొదటి సమయంలో 10వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుతూ ఉంటే, ఇక్కడ సిట్యుయేషన్ ఏం జరుగుతుందంటే, దేవుడు ఇజ్రాయేలీయులకు పైగా ఒక రాజుని ఎన్నుకోవాలని చెప్పి అనుకున్నాడు. అప్పుడు ఎవరిని ఎన్నుకోవాలి అని సమూయేలు ప్రార్థించినప్పుడు సౌలుని చూపిస్తాడనమాట. అయితే సమూయేలు ఇజ్రాయేలీయులందరినీ కూడా ఒక చోట గ్యాదర్ చేసి, సౌలుని పిలవమని చెప్పి పంపిస్తాడు. అప్పుడు సౌలు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే, హైట్‌ని కంపేర్ చేసుకుంటే జనాలందరికంటే చాలా ఎత్తుగా కనబడుతూ ఉన్నాడంట. అప్పుడు సమూయేలు గారు ఏం చెప్తూ ఉన్నారంటే, దేవుడు ఏర్పరిచిన వానిని మీరు చూసితిరే, జనులలో ఇతని వంటి వాడొక్కడునూ లేడు అని చెప్తున్నారంట. అదయిపోయిన కొంతకాలం తర్వాత దేవుడు ఏం చేశాడు అంటే, సౌలుకు ప్రతిగా దావీదును రాజుగా చేయాలి అనుకున్నాడు. అయితే పర్టిక్యులర్‌గా ఎవరిని చేయాలి అని చెప్పలేదు గానీ, యెషయి కుమారుల్లో ఒకరిని నువ్వు రాజుగా చేయాలి అని చెప్తాడనమాట. అదే సిట్యుయేషన్ మనం చదువుతూ ఉంటే, మొదటి సమూయేలు 16వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తూ ఉంటే, యెషయి గారు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళ కుమారులు ఒక్కొక్కరిని కూడా పిలుస్తూ ఉన్నప్పుడు, మొట్టమొదట పెద్దవాడైన ఎలీయాబు వస్తాడనమాట. ఎలీయాబు వచ్చినప్పుడు ఆల్రెడీ ప్రీవియస్‌గా జరిగిన ఇన్సిడెన్స్ ఒకటుంది కదా! జనుల్లో అందరికంటే చాలా ఎత్తుగా ఉన్నవాడిని దేవుడు కోరుకున్నాడని చెప్పి ఈయన ఫీల్ అయ్యాడు కాబట్టి, ఎలీయాబుని చూసి కూడా ఈయన ఏమనుకుంటూ ఉన్నాడంటే, మనోడు కూడా చాలా హైట్ ఉన్నాడు కదా! జనాల్లో అందరితో కంపేర్ చేసుకుంటే. చాలా బలంగా ఉన్నాడు గదా! నాకు తెలిసి వీడినే దేవుడు రాజు చేయాలనుకుంటున్నాడు అని అనుకున్నాడనమాట. కానీ అక్కడ సౌల్ సిట్యుయేషన్‌ని తీసుకున్నా, ఇక్కడ దావీదు సిట్యుయేషన్‌ని తీసుకున్నా, దేవుడు హైట్‌ని చూడలేదు. వాళ్ళ మనసును చూసాడంతే. కానీ మనుషులు ఏమనుకుంటూ ఉంటారంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ గూడా మన పై రూపాన్ని బట్టో, లేదా మన బలాన్ని బట్టో, మనల్ని తృణీకరించేవారు చాలా ఎక్కువ మందుంటారు. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడెప్పుడు గూడా నీ ఎబిలిటీని చూడడు. నువ్వు ఎంత బరువున్నావనో, నువ్వు గట్టిగా యుద్ధం చేయగలవనో, లేదా నువ్వు బాగా మాట్లాడగలవనో దేవుడు నిన్ను చేసుకోడు. దేవుడు నీ అవైలబిలిటీని చూస్తాడు.